ఆ తండ్రికి 3 కుమారులు ఉన్నారంట. ఆ తండ్రి ఒక దేశాన్ని పరిపాలించే రాజు. ఆ రాజుకి 3 కుమారులు ఉన్నారు. వృద్ధాప్యం వచ్చేసింది. ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలో ఆయనకు అర్థం కాలేదండి. ఎందుకంటే 3 కుమారులు సమకాలికులుగా ఉన్నారు. ఒకే వయసు, ఒకే బలము, ఒకే జ్ఞానము, అన్ని విషయాల్లో 3 ఎవరు తీసిపోయేవారు కాదు. అందరూ సమకాలికులుగా సమానంగా ఉన్నారు. తండ్రి ఎవరికి అప్పచెప్పాలో అర్థం కాలేదు. 2 వెర్రివారై, ఒకడు జ్ఞానవంతుడైతే వెర్రి వాళ్ళను పక్కన పెట్టి జ్ఞానవంతుడికి తన రాజ్య భారాన్ని అప్పచెప్పవచ్చు. 3 సమకాలికులుగా ఉన్నారు. మరి ఎవరికి అప్పచెప్పాలో అర్థం కాక 3 పిల్లలను పిలిపించి, 3 నెలలు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు అరణ్యంకి వెళ్తారు, ఆకాశం ఎక్కిపోతారు, ఎక్కడికైనా వెళ్ళండి, ఒక 3 నెలలు మీరు వెళ్ళి మీ 3 నెలలు నివాసం చేసి తిరిగి రండి, నా వద్దకు రండి. అప్పుడు మీరు ఏమేమి మంచి పనులు చేశారో, మీరు ఏమేమి మంచి కార్యాలు మీరు చేశారో నాకు చెప్పండి. మీరు చేసిన మంచి కార్యాలను బట్టి నేను మీకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తానని తన తండ్రి చెప్తే, ఆ తండ్రి మాటలు విని ఆ 3 కుమారులు వారి యొక్క వస్తువులు చేతపట్టుకొని వెళ్ళిపోయారండి. అరణ్యవాసానికి వారు వెళ్ళిపోయారు. ప్రియులారా, వారు 3 నెలలు గడిచాయంట. 3 నెలలు గడిచి తన తండ్రి వద్దకు మరలా వారు తిరిగి వచ్చారు. ప్రియులారా, పెద్ద కుమారుని అడిగాడు. పెద్ద కుమారుని అడిగితే, బాబు నువ్వేం చేసావురా, మంచి పని నువ్వేం చేసావంటే ఆయన చెప్పాడంట, నాన్న నేను ఒక పడవలో వెళ్తున్నాను. పడవలో వెళ్తూ ఉండగా ఆ పడవలో ఒక చిన్న పాప పడవలో పడిపోయింది నాన్న. నేను వెంటనే దూకి నా ప్రాణాలను తెగించి ఆ బిడ్డను కాపాడి ఆ బిడ్డను సురక్షితంగా తన తల్లికి అప్పచెప్పాను నాన్న అని పెద్ద కుమారుడు చెప్పాడంట. తను అన్నాడు, వెరీ గుడ్, శభాష్ నాన్న, చాలా మంచి పని చేసావు బాబు నువ్వు అని పెద్ద కుమారుని తండ్రి మెచ్చుకున్నాడండి. 2వ కుమారుని పిలిచి అడిగాడంట, నువ్వేం మంచి పని చేసావురా అని అడిగాడంటండి. అడిగితే ఆ 2వ కుమారుడు, నాన్న నేను గుర్రం మీద వెళ్తూ ఉండగా ఒక ముసలావిడ రోడ్డు దాటలేక యాక్సిడెంట్ అయిపోయి మధ్యలో పడిపోయింది నాన్న. నేను వెళ్ళి నా రథాన్ని లేకపోతే నా గుర్రాన్ని నిలవబెట్టుకొని నేను ఆ ముసలామిను చేరదీసి ఆమెకు నీళ్ళు తాపి ఆమె గాయములను కట్టి హాస్పిటల్కు చేర్చి ఆమె కోలుకున్న తర్వాత నా రథం మీదనే ఆమె సొంత ఇంటికి చేర్చాను నాన్న అని చెప్పాడంట. ఆ తండ్రి, శబాస్, చాలా మంచి పని చేస్తున్నానా, వెరీ గుడ్ అంటూ 2వ కుమారుని పంపించాడు. ప్రేర 3వ కుమారుని పంపించాడండి, పిలిచాడు. 3వ కుమారుని, బాబు నువ్వేం చేసావు మంచి పని అని అడగాలని ఆ 3వ కుమారుడు చెప్పాడంట, నాన్న ఒక పెద్ద పర్వతం పైన ఒక గొప్ప విందు జరుగుతూ ఉంది. ఆ విందులో అందరూ తాగుతూ బ్రతులై తూగుతూ వారి ఒళ్ళు మరచి వారు తాగుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను, వారందరూ వెచ్చబెట్టంగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఒకడు తాగి మత్తు ఎక్కువైపోయి కాలు జారి ఆ కొండ పల్లం దిగి పడిపోతున్నాడు. వాణ్ణి చూడంగానే నా వరలో నుంచి కత్తి తీసి వాణ్ణి 3 ముక్కలుగా నరకాలని అనుకున్నాను. ఎందుకంటే వాడు నా పూర్వ శత్రువు, వాడు నా శత్రువు నాన్న. వాడు కనిపించగానే నా కత్తితో వాడిని 3 ముక్కలుగా నరకాలని ఆశపడ్డాను. కానీ వాడిని నరకలేదు నాన్న. నా చేయి అందించి, నా చేయి అందించి వాడిని పైకి తీసి వాడికి ప్రాణ భిక్ష పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తండ్రి శబాస్, ఈ 3 కల్లా నీవే గొప్ప కార్యం చేశావు, నీవే మంచి పని చేశావు కాబట్టి ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నానని తన తండ్రి 3వ కుమారుడికి రాజ్య భారాన్ని అప్పగించాడంట. కారణం ఏంటంటే, ప్రియులారా, 2 కుమారులు చేసిన మంచి పని, కానీ శత్రువును కూడా ప్రేమించగలగటం అనేది క్రైస్తవునుకున్న గొప్ప లక్షణము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా నడకను నీవు ఎరిగి ఉన్నావు, నా పడకను నీవు ఎరిగి ఉన్నావు, నా కార్యములు నీవు ఎరిగి ఉన్నావు. ప్రియులారా, దేవుని పిల్లలముగా
దేవుని వారసులముగా, దేవుని రక్తము చేత కడగబడిన వారముగా, దేవుని పట్ల మనము విశ్వాసం ఉంచి శత్రువులను కూడా ప్రేమించే స్వభావము మనలో ఉండగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.